వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో చైతన్య సరస్వత పరిషత్ మరియు శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 6-7 తేదీలలో 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు రావాల్సిందిగా నిర్వాహకులు జనగామ జిల్లా జనగామ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రముఖ అంతర్జాతీయ ఇంగ్లీష్ పోయెట్ మరియు తెలుగు కవి, రచయిత, గాయకుడు, విశ్వంబర సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, సనత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ మరియు సానా వితయాస్ సైకోలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్ రేణుకుంట్ల మురళిని ఆహ్వానించడం జరిగింది. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలో పాల్గొని కుల వివక్షత అనే అంశంపై చాలా చక్కని కవితా గానం చేసి పలువురి ప్రశంసలు పొందడం జరిగింది. తెలుగు భాష ద్వారా తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సాంస్కృతిక వైభవాలను ప్రపంచ వేదికపై ప్రతిధ్వనింపజేసినందుకు నిర్వాహకులు మురళిని జ్ఞాపిక, పూలదండ, శాలువతో ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. మురళి మీడియాతో మాట్లాడుతూ గతంలో 3000కు పైగా ప్రశంసా పత్రాలు, అనేక అవార్డులు, రివార్డులు పొందడం జరిగిందని తెలిపారు. ఈ సాహిత్య కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, పలు విద్యా సంస్థలకు మరియు గైట్ యూనివర్సిటీ అధినేత, మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు, సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ కన్వీనర్ డాక్టర్ పార్థసారథి, ఎమ్మెల్సీ సోము, ఇరువు పొరుగు రాష్ట్రాల నుంచి 2000కు పైగా కవులు, కళాకారులు, రచయితలు మరియు కార్యనిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషలో యాస వేరైనా, అక్కడ మాండలికం వేరైనా, మన భాష తెలుగు భాష అనేటువంటి మాట వారు చెప్పిన విధంగా అటు తెలంగాణ మాండలికమైన, కోస్తాంధ్ర మాండలికమైన, ఉత్తరాంధ్ర మాండలికమైన మనది ముచ్చటైనటువంటి తెలుగు భాష అనేటువంటి మాట పంచుకోవడానికి వీల్లేదు. మనమే కాదు, తెలుగువారు మాత్రమే కాకుండా మన తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి భాష యొక్క గొప్పదనాన్ని అనేక మంది ఇతర భాషా కవులు కూడా మెచ్చుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సుబ్రహ్మణ్య భారతి తమిళంలో గొప్ప కవి, ఆయన చెప్పాడు తేజస్వనుల తెలుగు భాష అనేటువంటి మాట. తమిళ వాంగ్మయం ఉన్న తెలుగు ప్రశస్తి అనేటువంటి పాఠం చిన్నప్పుడు చదువుకున్నాం. తమిళ వాంగ్మయంలో కూడా తెలుగు భాష యొక్క గొప్పదనం ఉంది. ఇతర భాషల్లో కూడా తెలుగు యొక్క గొప్పదనం మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి తెలుగు భాషకి సంబంధించి ముఖ్యంగా రాజమహేంద్రవరం ప్రాంతం అనేక అద్భుతాలను సృష్టించినటువంటి ప్రాంతం. మహాభారతాన్ని తిరిగించినటువంటి నన్నయ్య పుట్టడం మాత్రమే కాకుండా ఇక్కడ కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి తొలి నాటకాన్ని రచించినటువంటి కందుకూరి వీరేశలింగం గారు పుట్టిన గడ్డ, సంస్కరణలకి నిలయంగా నిలిచినటువంటి గడ్డ రాజమహేంద్రవరం. చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా తెలుగు భాషని సుసంపన్నం చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో నిజానికి నాకు చాలా ఆనందంగా ఉంది. చైతన్య రాజు గారు ఇలాంటి కార్యక్రమాలను పూనుకోవడం. ప్రభుత్వం ఎటు భాష వికాసం గురించి పనిచేస్తుంటుంది, కానీ ప్రైవేట్ రంగంలో ఉంటూ అయింది డీమ్డ్ యూనివర్సిటీ, ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఒక పక్కన శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి విద్యాబోధన చేస్తూ ఇక్కడంతా ఇంజనీరింగ్ కళాశాల, దాంతోపాటు మరో పక్కన వైద్య కళాశాల, ఇలాగా శాస్త్ర సాంకేతిక విద్యలకు సంబంధించినటువంటి కళాశాలను నడుపుతూ, విశ్వవిద్యాలయాన్ని నడుపుతూ తన వంతు కర్తవ్యంగా భాషా వికాసం గురించి కూడా పనిచేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ విషయాన్ని నిజం చేసినందుకు మరొక మారు చైతన్య రాజు గారిని నేను అభినందిస్తున్నాను. మొన్ననే జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడే, అదేవిధంగా అమలాపురంలో జరిగినాయి. దాంతోపాటు ఇవాళ ఇక్కడ మొత్తంగా చూసుకున్నప్పుడు ఎవరైతే కవులు వారి యొక్క రచనల ద్వారా ఈ నేలని సుసంపన్నం చేశారో, ఎవరైతే కవులు తమ యొక్క గేయాల ద్వారా కానీ, కవితల ద్వారా కానీ ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేశారో అటువంటి వారిని ఆహ్వానించి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. నిన్న ఉదయం ప్రారంభించి రాత్రి 1 గంట వరకు ఉందన్నారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ రాత్రి వరకు కొనసాగుతుందనేటువంటి మాట చెప్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. దానికి